హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా అయితే మా పాప కూడా ఛానల్లోకి వచ్చేసింది. పాపకి ఒకటి తక్కువ నెలలో అమ్మమ్మలూరు తీసుకెళ్తానని అమ్మ చెప్పింది. సో అక్కడికి తీసుకెళ్తాం అనమాట. ముందు మేము ఏ ఊరు వెళ్ళినా ఫస్ట్ మా కులదైవం టెంపుల్కి వెళ్ళిన తర్వాతే వెళ్తాం. సో ముందు పాపని అక్కడ కూడా తీసుకెళ్దామని చెప్పి దండం పెట్టుకోవడానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి ద్వారపుడి, అక్కడ నుంచి ద్వారలో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ కూడా వెళ్తాం. సో టోటల్ 3 టెంపుల్స్ కవర్ చేసినట్టు మా పాపకి అప్పటికి 29 డేస్ అరౌండ్ అనమాట. సో పాప ఫేస్ త్వరలో రివీల్ చేస్తాను. అమ్మ వాళ్ళు పెట్టద్దని చెప్పారు, అందుకే పెట్టట్లేదు. సో ముందు అమ్మవారికి చూపించి ఇక్కడ నుంచి ఇంకా ద్వారపుడైతే వెళ్ళామన్నమాట. సో చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాను కదా, ట్రావెలింగ్ చాలా ఇరిటేషన్ వచ్చింది. మా పాప మాత్రం హ్యాపీగా కార్లో ఏదో ఉయ్యాల్లాగా హ్యాపీగా పడుకుందనమాట. అంటే కంటిన్యూస్ మూమెంట్ ఉంటుంది కదా, సో జాలీగా చేతుల్లో పడుకోవడం అంటే దానికి చాలా ఇష్టం. మంచిగా బొజ్జుంది. ఇంక మేమైతే నాకు ఇంక ఫుల్ హెడేక్ వచ్చేసింది ట్రావెలింగ్ చేయగా చేస్తున్నాను కదా. సో కాఫీ దట్టు నేను 9 months కూడా చాలా స్లోగా తీసుకెళ్ళేవారు అనమాట. ఇంట్లో వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ స్లోగా వెళ్ళేవాళ్ళం. ఒకేసారి స్పీడ్కి వెళ్ళేసరికి ఎక్కడంటో చాలా భయంగా అనిపించింది. ఇంక ఇదైతే మా సిద్ధంతల్లి అనమాట. సో మేము వచ్చినప్పటికి ఈవినింగ్ 5 అలా అయిపోయింది. ఎందుకంటే కాకినాడ నుంచి ద్వారపుడి వచ్చే రూట్ దారుణంగా ఉందన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా కాకినాడ నుంచి ద్వారపుడి వెళ్తే కాకినాడ మీదుగా వెళ్తే బెస్ట్. లేదంటే మీకు ఇంకా 1 hour జర్నీ 3 hours పడుతుంది ద్వారపుడి రావడానికి కాకినాడ నుంచి. ఇంకా అమ్మవారికి మా చిట్టి తల్లిని చూపించేశాము. సో నేనైతే చాలా హ్యాపీ. మా మమ్మీ పుట్టగానే తీసుకొస్తానని చెప్పారనమాట. సో అందుకని చెప్పి తీసుకొచ్చాం. ఇంకా ఆ తర్వాత నేను నా డైలీ షార్ట్స్లో పెడుతున్నాను కదా బంగారమ్మ తల్లి. ఈ జాతరకు కూడా వచ్చాను నేను 7th month స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చాను. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వస్తామన్నమాట. సో ఆ అమ్మవారికి కూడా చూపిద్దామని చెప్పి తీసుకొచ్చామన్నమాట. సో మొత్తం ఎన్ని టెంపుల్స్, 4 temples కవర్ చేసేసాము. సో ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని అమ్మవారికి చూపించాం. మేము వెళ్ళిపోతున్నప్పుడే పూజారి గారు వచ్చారు, లేదంటే ఇంకా లోపలికే తీసుకెళ్ళేదాన్ని. ఏంటి బేబీని అలా తిప్పేస్తుందని ఏం అనుకోకండి. మొక్కు ఉంటుంది కదా, మేము ఎప్పుడు కూడా అంతే. మా ఇంట్లో ఎవరు పుట్టినా ఒకటి తక్కువ నెలలో ఖచ్చితంగా సత్యంతుల దగ్గర తీసుకురావాలి. మా అమ్మమ్మ వాళ్ళ కులదైవం అనమాట. సో అందుకని చెప్పి తీసుకొచ్చాము. కారులో సేఫ్గా మేము అంతా తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదు. ముందు టెంపుల్స్కి వెళ్ళి ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. పాపని తీసుకుని బయట ఏం తిరిగాం కదా, చిన్నది కదా, అందుకని చెప్పి ఓన్లీ టెంపుల్స్, అది కూడా చాలా జాగ్రత్తగా క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, పాప వ్లాగ్స్. అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. నా డెలివరీ నార్మల్ సి సెక్షన్ అని కూడా చాలామంది అడుగుతున్నారు. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. నేను దానికోసం డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా చాలా మొక్కులు ఉన్నాయి. సో ఏ మంత్లో ట్రావెల్ చేస్తే బాగుంటుందో కింద కమెంట్ చేయండి. నాకైతే అంతగా ఐడియా లేదు. మమ్మీ వాళ్ళతో 3 months దాటిన తర్వాత ఎక్కడికైనా ట్రావెల్ చేసి అంటారు. మమ్మీ వాళ్ళ స్ట్రాంగ్ ఉంటారు కదా. అప్పట్లో అయితే ఒకటి తక్కువ నెలలో ఊర్లు తిరిగేసేవారు. ఇప్పుడైతే 3 months ఏంటి 6 months వచ్చినా సరే పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే కష్టంగా ఉంది. సో ఏ మంత్లో ట్రావెల్ చేస్తే బాగుంటుంది, అంత ట్రావెలింగ్ చేయొచ్చా లేదా కింద కమెంట్ చేసి చెప్పండి.